ఆశా వర్కర్ల సమ్మెకు ప్రభుత్వం దిగొచ్చింది. సర్కార్ తీరుకు నిరసనగా కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫీసును ఇవాళ ఆశా వర్కర్లు ముట్టడించారు. తమ డిమాండ్లను త్వరలో పరిష్కరిస్తామని హెల్త్ కమిషనర్ హామీ ఇవ్వడంతో ఆశా వర్కర్లు తమ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ బయటకు వచ్చి ఆశాలకు హామీ ఇవ్వడం జరిగింది. దాంతో వారు ఒక్కసారిగా రోడ్డు మీద నుంచి కూడా లేవడం జరిగింది. ప్రధానంగా ఆశాలు కోరుతున్నటువంటి డిమాండ్స్ కు సంబంధించి కూడా ఇన్సూరెన్స్ అంశం కావచ్చు, 50 లక్షలకు సంబంధించి, దాంతో పాటుగా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వారి సమస్యలకు సంబంధించి కూడా రెస్పాన్స్ రావడంతో కూడా వారు ముట్టడి కార్యక్రమాన్ని విరమించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే అటు ఏదైతే ఈ యొక్క ముట్టడి కార్యక్రమం ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇప్పుడిప్పుడే వాహనాలను కూడా వదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మనతో పాటు ఆశాలకు సంబంధించి పోరాటం చేసినటువంటి మహిళలు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ వచ్చిందంటారు? ప్రభుత్వం నుండి కమిషనర్ గారు మా ధర్నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. ఫిక్స్డ్ వేతనం అనేది తప్పకుండా ప్రభుత్వం చేయాలనేసి మేము తెలియజేశాం. దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేశాం. ఈ రోజు మీరు చెప్పిన అంశాలు కూడా మీ అర్జీ, మీ కోరిక మళ్లీ ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. అట్లాగే 50 లక్షల ఇన్సూరెన్స్ జీవో 2-3 నెలలలో జీవో ఇస్తామని చెప్పారు. 50,000 మట్టి ఖర్చుల జీవో ఆగస్టు లోపు ఇస్తామని చెప్పారు. అట్లాగే ప్రింటెడ్ రిజిస్టర్స్ కూడా ఆగస్టు నెలలో సప్లై చేస్తామని చెప్పారు. ఇవి నిర్దిష్టంగా కమిషనర్ గారు చెప్పిన అంశాలు. అట్లాగే ఈ ఏఎన్ఎం, జిఎన్ఎం దానిలో ప్రమోషన్ సౌకర్యం కూడా ఇయ్యాలనేసి మేము పెట్టాం. దాని గురించి కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. అట్లాగే 20 రోజులు క్యాజువల్ సెలవులు, 6 నెలలు మెడికల్ సెలవులు, ఇవన్నీ కూడా పెట్టాం. ఖచ్చితంగా నిర్దిష్టంగా సర్కులర్స్, జీవోలు ఇస్తేనే ఇవి అమలైతాయి. ఇట్లా మేము చూస్తామంటే మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పాం. ఖచ్చితంగా ఇవన్నీ పరిశీలిస్తామని చెప్పారు. 24 డిమాండ్స్ మేము ప్రభుత్వం ముందుకు. ఫిక్స్డ్ వేతనం గురించి ఏమన్నారు? ప్రధానంగా ఫిక్స్డ్ వేతనం గురించి అంటే కమిషనర్ చెప్పే పరిస్థితి కమిషనర్ పరిధిలోంది కాదు కాబట్టి మేము ప్రభుత్వానికి తెలియజేశాం. ఇప్పుడు ఈ రోజు కూడా ఎంత అసంతృప్తిలో ఉన్నారో ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఖచ్చితంగా మీరు చెప్పిన అంశాన్ని, అంటే ఫిక్స్డ్ వేతనం ఖచ్చితంగా కావాలని ఏదైతే అర్జీ ఉందో ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్లి ప్రభుత్వం చేసే విధంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఏదైనా టైం బాండ్ ఏమైనా పెట్టారా? ఫిక్స్డ్ వేతనానికి టైం బాండ్ పెట్టలేదు. మిగతా వాటికి కొన్నిటికి నెల రోజులు పెట్టారు, కొన్నిటికేమో 3 నెలలు పెట్టారు. మేము ఫిక్స్డ్ వేతనం కూడా ఏమనుకుంటున్నామంటే ఈ జీవోలు, సర్కులర్ల కోసం ఏదైతే పెట్టారో ఆ టైం వరకే ఫిక్స్డ్ వేతనం కూడా కావాలని మేము అడిగాం. ఆ టైం వరకు కాకపోతే గనక మేము వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు నిలబడకపోతే తర్వాత మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. దీంతో పాటుగా మనం మరికొంతమంది ఆశాలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు? సార్, మేము ఊళ్ళోకి వెళ్తే మరి ప్రతి ఒక్క సర్వే కూడా మాకే ఇస్తున్నారు. ఫీవర్ సర్వే అంటారు. హెచ్ఐవి పేషెంట్లకు కూడా మేము మెడిసిన్ ఇప్పిస్తాము. ఒకవేళ హెచ్ఐవి పేషెంట్ గర్భవతి అయితే, పాజిటివ్ అయితే ఆమె డెలివరీ కూడా నీలఫర్కు తీసుకొచ్చి కూడా మేమే చేయిస్తున్నాము. మరి ప్రతి ఒక్క సర్వే మాకే ఇచ్చినప్పుడు గవర్నమెంట్ మాకు స్పందన ఇవ్వాలి కదా. రేవంత్ అన్న, మీకు మేము దయచేసి చెప్తున్నాం ఏంటంటే, మేము కోరుకొని తెచ్చుకున్నాం నిన్ను, మాకు కరెక్ట్ న్యాయం చేస్తారని మిమ్మల్ని కూర్చుండబెట్టినాం కుర్చీ పైన. ఇతర సమస్యలకు సంబంధించి కూడా ఈరోజు ఉదయం నుంచి ఆందోళన చేస్తా ఉన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నారు. దాని గురించి ఏమన్నా? మేము ఫిక్స్డ్ వేతనం ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఆశాలు కూడా అనేక మంది హార్ట్ అటాక్లు వచ్చి వాళ్ళ టీవీలో టెన్షన్ కి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయారు. వాళ్ళకు కూడా ఇంతవరకు ఏం లేదు. ఏం లేదండి, మాకు కూటమి టెస్ట్ అంటున్నారు, ఫిక్స్డ్ వేతనం అంటున్నారు. కూటమి టెస్ట్, ఫిక్స్డ్ వేతనం ఎప్పటికీ చేయట్లేదు. కూటమి టీబీ కేసుల దగ్గరకు పోయి మేము కూటమి బాక్స్ లో మేము వాళ్ళు ఉంచింది మేము పట్టుకొని రావాలి. వాళ్ళకి ఇచ్చి తెమ్మని అనట్లేదు, మేమే తేవాల్సి వస్తుంది. మళ్ళీ తీసుకొచ్చినాక కూడా నువ్వు ఎన్ని తెచ్చినావు ఏంటిది అనే మాట్లాడుతున్నారు. ప్రతి సర్వే, మలేరియా కానీ ఏ సర్వే అయినా మేమే చేయాలి, ఇంకెవరూ లేదు. అటు కమిషనర్ నుంచి హామీ రావడంతో ఒక్కసారిగా వారు ఏదైతే ముట్టడి కార్యక్రమాన్ని విరమించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొద్దిసేపటి క్రితం వరకు కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు మాత్రం కోటిలో నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. భారీ సంఖ్యలో ఆశాలు, వేలాది సంఖ్యలో ఆశాలు, దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఆశాలను అరెస్టు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా
ప్రభుత్వం ఏదైతే 2-3 నెలల్లో కొన్ని అంశాలకు సంబంధించి కూడా క్లారిటీ ఇస్తాము, కొన్నిటికి జీవోలు ఇస్తామని చెప్పడంతో కూడా వారు సమ్మెను విరమించారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా వారు హెచ్చరించారు. ఫోర్త్ స్టూడియో.